రాయచిక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే రేవంత్ ఢిల్లీ టూర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ హైకమాండ్ తో సమావేశమై చర్చించనున్నారు. ఇక ఎమ్మెల్సీ టికెట్ల కోసం భారీగా ఆశావహులా ప్రయత్నిస్తూ ఉండటంతో హైకమాండ్ కు అభ్యర్థుల ఎంపిక వ్యవహారం తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఇక ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ హైకమాండ్ తో సమావేశమై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, కాబట్టి మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే మాత్రం అభ్యర్థులుగా ఎవరిని ఖరారు చేయాలి అనేటువంటి దానిపైన అయితే మాత్రం పూర్తిగా నిమగ్నమై ఉందన్నట్లుగానే చెప్పాలి. ఇప్పటికే నిన్న మంత్రి మండలి సమావేశం కూడా జరిగినటువంటి పరిస్థితులు చూసాం. మొత్తంగా నూతనంగా నియమితురాలైనటువంటి ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ కూడా ఇటీవల వరుసగా కూడా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో మొత్తంగా ఎవరికైనా కానీ పార్టీని అంటిపెట్టుకుని ఉండి పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ యొక్క విధి విధానాలను క్యాడర్ వరకు కూడా తీసుకెళ్లడంతో పాటు క్యాడర్ ని చూసుకుంటూనే ప్రజల్లోకి ఎవరైతే చొచ్చుకుపోయే విధంగా ఉంటారో అలాంటి వారికే కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇస్తుంది అనేటువంటిది అయితే మాత్రం నూతనంగా నియమితులైనటువంటి మీనాక్షి నటరాజన్ కూడా చెప్తూనే ఉన్నారు. ఇదే నేపథ్యంలో మొత్తంగా కసరత్తు అయితే ప్రారంభమైంది. ఇప్పటికే దరఖాస్తుల వెల్లువైతే మాత్రం వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి, విపరీతంగా దరఖాస్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేయాలి, ఎమ్మెల్సీకి ఎవరికి అవకాశం కల్పించాలనే దానిపైన మాత్రం చాలా తీవ్ర స్థాయి కసరత్తే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ ఏఐసిసి పెద్దలతో కూడా పూర్తిగా చర్చించిన తర్వాత ఒక జాబితానైతే తీసుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ జాబితాలో ఎవరిని ఎంపిక చేయాలనేటువంటి దానిపైన అధిష్టానం సూచనల మేరకు అభ్యర్థులు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగానే మనం చెప్పాలి. బ్రాహ్మణ్. రైట్ తేజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.